శ్రీమాత్రే నమః. సౌందర్య లహరి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు రచించినటువంటిది అద్భుతమైనటువంటి 100 శ్లోకాల దేవీ స్తోత్ర సమాహారం. మొట్టమొదటి శ్లోకంలో మనం చూసినప్పుడు ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని ఉంటుందండి. అమ్మవారిని మనం స్తుతించాలన్నా, అమ్మవారికి నమస్కరించాలన్నా కూడా మనకు పూర్వపుణ్యం ఉండాలి. అంటే అంత గొప్ప కార్యక్రమం అని అర్థం. కావున ఇలాంటి దేవీ స్తోత్ర పారాయణలు ఎప్పుడు జరిగినా కూడా వీలైనంత మటుకు మనం అందులో పాల్గొనే ప్రయత్నం చేయాలి. ఈ యొక్క వెలుగు వైపునకు ప్రయాణం అనేటటువంటి ఛానల్ వారు రాబోయే గురు పూర్ణిమ అనగా జూలై 29వ తేదీ నుండి 1000 రోజుల పాటు సహస్రదిన సౌందర్య లహరి పారాయణ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు 1000 రోజుల పాటు నిర్విరామంగా ఈ యొక్క సౌందర్య లహరి పారాయణ అనేది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఈ ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది ఆఫ్లైన్లో ఎక్కడ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి. కానీ ఆన్లైన్లో మాత్రం ఖచ్చితంగా ఉదయం 6 నుండి 7 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది 1000 రోజుల పాటు. ఈ యొక్క మహత్తరమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి, ముఖ్యంగా శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహానికి, శృంగేరి జగద్గురువుల శిష్య బృందం అంతా కూడా కలిసి శ్రీమతి కొండూరి పద్మావతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పారాయణ చేస్తూ ఉన్నారు. వేలాది మంది ఇందులో పాల్పంచుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. మంచి కార్యక్రమం. అందరూ పాల్పంచుకోండి. మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఎవరూ ప్రత్యేకంగా ఆహ్వానం చేయవలసినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఆహ్వానం వచ్చినట్టే. కావున అందరూ తప్పక ఇందులో పాల్పంచుకోండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అని మనం చూసినప్పుడు సంకల్పంలో మనకు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం యొక్క అభివృద్ధి, అదేవిధంగా సనాతన ధర్మ వైరి పక్షాల యొక్క పరాజయం, పలాయనం, గో సంరక్షణ, కాశ్మీర్లో సరస్వతీదేవి యొక్క ఆలయం, సరస్వతీ శక్తిపీఠం స్థాపన మరియు దర్శనాలు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి సంకల్పాలుగా ఈ మహత్తరమైన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్పంచుకోండి. ఇందులో పాల్పంచుకోవడం మీకు లభించినటువంటి సౌభాగ్యంగా భావించండి. అమ్మవారి అనుగ్రహానికి, ఆదిశంకరుల అనుగ్రహానికి, శృంగేరి జగద్గురువుల ఆశీస్సులకు పాత్రులవ్వండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.